హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సూపర్ టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బాదామి చికెన్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం చిన్న చిన్న టిప్స్తో ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని తినచ్చు అండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి బాదామి చికెన్ని తయారు చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు, అంత బాగుంటుంది. ఈ కర్రీని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ, బటర్ నాన్లోకి దేంట్లోకైనా కూడా తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా 700 గ్రాముల చికెన్ తీసుకున్నానండి. బోన్స్తో ఉన్న చికెనే తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2.5 టేబుల్ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి, ఇది 700 గ్రాములు ఉంది కాబట్టి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్. మసాలాలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి, కాస్త ఎక్కువే పడుతుంది. అదేవిధంగా పెరుగండి, ఒక 2 టేబుల్ స్పూన్లు బాగా విస్క్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల దాకా ఆయిల్. ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకొని బాగా కలపండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా చేయడం వల్ల ముక్కకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పడతాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ మీద మూత పెట్టేసి 1 గంట పాటు ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు ఎక్కువ టైం ఉన్నట్లయితే 2-3 గంటలైనా సరే మ్యారినేట్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల. నేనైతే ఇక్కడ 1 గంట పాటు మ్యారినేట్ చేస్తానండి. గంట తర్వాత స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి, లేదా మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోండి. నేనైతే ఇలా ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. ఇలా ప్రెషర్ కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయల్ని స్లైసెస్ కింద కట్ చేసి వేసుకొని బాగా వేయించాలండి. ఇలాగా మరీ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కాకుండా కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా రాగానే వీటిని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతో పాటు నానబెట్టి పెట్టుకున్నటువంటి 20 బాదం పప్పుల్ని వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మిగిలిన ఆయిల్లోనే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మసాలా దినుసులు యాడ్ చేసుకోండి. 1 బై 1 ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 3 ఇలాచి, అలాగే 1 టీ స్పూన్ దాకా షాజీరా వేసి వేయించుకోండి. ఇవి వేగుతూ ఉండగానే 2 నుంచి 3 పచ్చిమిర్చి చీలికల్ని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అంతా కూడా వేసుకొని బాగా కలపండి. చికెన్ని మీరు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే ఈ బాదామి చికెన్ కర్రీ అనేది అంత టేస్టీగా వస్తుంది. మినిమం 1 అవర్ అయినా సరే ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోండి. ఇక చూసారు కదా, చికెన్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా బయటికి వస్తూ ఉంటుందండి. ఇలాంటి టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ, బాదం పేస్ట్, అదంతా కూడా ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టేసి ఇంకొక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. నేను ఇక్కడ ఈ ప్రెషర్ కుక్కర్ ఎందుకు తీసుకున్నానంటే ఇది కాస్త మందంగా ఉంటుంది కాబట్టి ఈ బాదం పేస్ట్ అనేది అడుగంటకుండా ఉంటుందండి. సో మీరు కూడా కర్రీ చేయాలనుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్ కానీ లేదా మందంగా ఉన్న కడాయి తీసుకోండి, బాగా వస్తుంది పర్ఫెక్ట్గా రెసిపీ అనేది. 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ కూరకి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. చికెన్ ఉడకాలి కదా, సో నీళ్లు పోసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నా కూడా కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు. తగినన్ని నీళ్లు పోసి ఒకసారి రుచికి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 12 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించారంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ 15 నిమిషాల పాటు ఉడికించాను. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము చికెన్ ఉడికిందా లేదా అనేది. చికెన్ చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉడికిందండి. ముక్కకి ఉప్పు, కారం అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా పడ్డాయి. ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆపుకొని తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చపాతీ, పూరి, పుల్కా, రోటీ, ముఖ్యంగా బటర్ నాన్లోకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదండి,
సూపర్ టేస్టీగా ఉండే బాదామి చికెన్ కర్రీని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకున్నాం కదా. ఇక్కడ చికెన్ ముక్క అయితే చాలా చాలా సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. గ్రేవీ కూడా మనకి బాగా నచ్చుతుందనమాట. ఈ గ్రేవీతోనే అన్నం మొత్తం తినేయొచ్చండి. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.